మనకి సెకండ్ క్లాస్ ఆపరేటర్స్కి వచ్చి ఎగ్జామ్కి వచ్చి నెక్స్ట్ టాపిక్ వచ్చి బాయిలర్ మౌంటింగ్స్. బాయిలర్ మౌంటింగ్స్ వచ్చి మనకి ఒక 7 టైప్స్ ఉంటాయి. బాయిలర్ మౌంటింగ్స్ అంటే ఏంటంటే బాయిలర్ యొక్క సేఫ్టీ పర్పస్ కోసం ఈ మౌంటింగ్స్ అన్నది కంపల్సరీ ఐబిఆర్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇన్స్టాల్ చేస్తారు. ఫస్ట్ది వచ్చి వాటర్ లెవెల్ ఇండికేటర్. అంటే మీరు జనరల్గా బాయిలర్లో చూసే ఉంటారు, గేజ్ గ్లాస్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే 50% వాటరు 50% స్టీమ్ బాయిలర్ డ్రమ్లో ఉంటుంది కదా, ఇది మనకి వాటర్ లెవెల్ని చూపిస్తుంది అన్నమాట. మనకి జనరల్గా మనకి కంట్రోల్ రూమ్లో వచ్చి వాటర్ లెవెల్ ఇండికేటర్స్ అవి చూపిస్తాయి, కానీ అవి ఎప్పుడైనా ఫాల్స్ చూపించినప్పుడు ఫీల్డ్లో ఉండే ఆపరేటర్స్ వచ్చి మనకు పైన గేజ్ గ్లాస్లో అన్నది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసరికి ప్రెషర్ గేజ్. మనకు బాయిలర్లో ప్రెషర్ గేజ్లు ఉంటాయి. బాయిలర్ ఫ్లోర్లోని మనకి మెయిన్ స్టీమ్ లైన్ మీద డ్రమ్ మీద ప్రెషర్ గేజ్ ఉంటుంది చూడండి. మీ బాయిలర్లో ఎంత ప్రెషర్ మెయింటైన్ చేస్తారు, సపోజ్ 45 అనుకుంటే కంపల్సరీ మీరు ఆయనకి ఏం చెప్తారంటే బాయిలర్ 45 kg/cm² అని చెప్పాలి, యూనిట్స్తో కలిపి చెప్పాలి. థర్డ్ వచ్చేసరికి సేఫ్టీ వాల్ ఉంటుంది. సేఫ్టీ వాల్ పర్పస్ ఏంటంటే బాయిలర్లో మనకి ఎప్పుడైనా ఎక్సెస్ స్టీమ్ని బయటికి రిలీజ్ చేయడం కోసం సేఫ్టీ వాల్ అనేది యూజ్ చేస్తుంది. బాయిలర్ సేఫ్టీ పర్పస్ అంటే మన వర్కింగ్ ప్రెషర్ కన్నా ఎక్కువ ప్రెషర్ కానీ బాయిలర్లో వచ్చిందంటే మనం కంపల్సరీ సేఫ్టీ వాల్ అనేది లిఫ్ట్ అవ్వాలి. అందుకోసం ఇందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి. స్ప్రింగ్ లోడెడ్ అని, డెడ్ వెయిట్ అని, లో వాటర్ అలారం అని ఉంటాయి. ఈ సేఫ్టీ వాల్ గురించి ఇంకొక టాపిక్లో మళ్ళీ డీటెయిల్గా చెప్దాం. నెక్స్ట్ వచ్చి ఫ్యూజిబుల్ ప్లగ్ ఉంటుంది. ఫ్యూజిబుల్ ప్లగ్ వచ్చేసరికి మనకి ఫైర్ ట్యూబ్ బాయిలర్స్లో యూజ్ చేస్తారు. ఇది ఫైర్ ట్యూబ్ బాయిలర్స్లో ఫ్యూజిబుల్ ప్లగ్ వచ్చేసి ఫైర్ ట్యూబ్ బాయిలర్లో యూజ్ చేస్తారనమాట. ఇది ఎందుకంటే ఎప్పుడైనా మనకి లో వాటర్ వచ్చి వాటర్ అన్నది తగ్గిపోయిందంటే దీంట్లో ఫ్యూజిబుల్ ప్లగ్లో మనకి టిన్ అని ఒక మనకి పైన వచ్చి బ్రౌన్స్ తయారు చేస్తారు. అది ప్లగ్. అది మనకి టెంపరేచర్ రీచ్ అయిందనుకో ఖచ్చితంగా ఈ టిన్ మెటల్ అన్నది మెల్ట్ అయిపోతుంది సర్టెన్ టెంపరేచర్ దగ్గర. సపోజ్ మనకు లో వాటర్ వచ్చింది, ఒక 230 డిగ్రీలు వచ్చింది అనుకో టెంపరేచర్ అన్నది, ఖచ్చితంగా ఇది మెల్ట్ అయిపోయి అది వెంటనే రిలీజ్ చేసేస్తుంది అనమాట. బాయిలర్ సేఫ్టీ కోసం మనకి ఆ ఫైర్ అన్నది వెంటనే రిలీజ్ చేసేస్తుంది. ఫ్యూజిబుల్ ప్లగ్ కూడా సేఫ్టీ పర్పస్ కోసం. దీని గురించి మళ్ళీ సెపరేట్ ఇంకొక టాపిక్ చేస్తారు ఫుల్ డీటెయిల్గా ఫోటోలు అవి తీసుకున్న తర్వాత. నెక్స్ట్ వచ్చి స్టీమ్ స్టాప్ వాల్. మనం పైన ప్రాసెస్లో మనకు మెయిన్గా బాయిలర్లో స్టీమ్ని ప్రాసెస్కి పంపించాలన్నా, టర్బైన్కి పంపించాలన్నా మనకి స్టాప్ వాల్ అన్నది యూజ్ చేస్తాం. మనం జనరల్గా సెకండ్ క్లాస్ వాళ్ళని పైకి పంపిస్తారు. ఫైర్ మ్యాన్ కింద చేస్తున్న వాళ్ళని స్టాప్ వాల్ మాన్యువల్ అయితే కంపల్సరీ బాయిలర్ లైటప్ అయిన తర్వాత వాల్ని ఓపెన్ చేయమని పంపిస్తూ ఉంటారు. దాన్ని స్టీమ్ స్టాప్ వాల్ అంటారు. నెక్స్ట్ వచ్చి బ్లోడౌన్ వాల్. బ్లోడౌన్ వాల్ ఎందుకు యూజ్ చేస్తామంటే, బ్లోడౌన్ మీన్స్ మీకు అర్థం అవ్వాలంటే ఐవిడి వాల్ అంటారు కదా, ఐవిడి చేయమంటాడు ఆపరేటర్ మిమ్మల్ని. ఐవిడి చేయమన్నప్పుడు ఏం చేస్తారు, మీరు ఐవిడి వాల్ ఓపెన్ చేసి ఒక 40 సెకండ్స్ 30 సెకండ్స్ ఉండి క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎందుకంటే బాయిలర్ డ్రమ్లో ఉన్న ఈ మడ్ ఉంటుంది, మనకి డోసింగ్ సిస్టమ్ ద్వారా అది సెపరేట్ చెప్తాను హెచ్పి డోసింగ్ గురించి. ఆ బాయిలర్లో ఉన్న డిజాల్వ్డ్ సాలిడ్స్ని వీటిని బయటికి పంపించడం కోసం బ్లోడౌన్ వాల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఫీడ్ చెక్ వాల్. దీన్నే ఎన్ఆర్వి అని కూడా అంటారు. ఎన్ఆర్వి ఉంటుంది చూసారా బాయిలర్ మనకి ఫీడ్ వాటర్ లైన్లో. ఎందుకంటే బాయిలర్కి వెళ్ళిన వాటర్ని రిటర్న్ రానివ్వకుండా చేయడం కోసం. ఓన్లీ ఈ 7 చెప్పండి సరిపోతుంది అంతే. బాయిలర్ మౌంటింగ్స్ ఏంటని అడిగితే. థ్యాంక్ యూ.